అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించబోయే స్పెషల్ రెసిపీ ఆవకాయ. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా, టేస్టీగా, ఎలాంటి డౌట్స్ లేకుండా పక్కా కొలతలతో ఆవకాయని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ కోసం ముందుగా మామిడికాయల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ మామిడికాయలన్నిటిని వాటర్‌లో వేసుకోవాలి. దానికంటే ముందుగా మామిడికాయల దగ్గర ఇక్కడ జీడి ఉంటుంది కదా, ఈ పార్ట్‌ని రిమూవ్ చేసుకొని వాటర్‌లో వేసేసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇంకొకసారి వీటిని వాటర్‌లో వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత వాటర్‌లోంచి తీసి ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా వీటిని తుడిచిపెట్టుకోవాలి. వాటర్‌లోంచి వీటిని తీసుకుని ఒక్కొక్కటిని ఇలా శుభ్రంగా తుడిచి మళ్ళీ ఆరబెట్టుకోవాలి. బాగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఈ పచ్చడి పట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తడి తగలకుండా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. ముందుగానే కొన్ని ఆవాల్ని, కొన్ని రాళ్ళుప్పుని ఎండలో పెట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. ముందు ఆవాలు వేసేసుకుని దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఆవాల పొడిని రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా సాల్ట్‌ను కూడా, రాళ్ళుప్పును కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నేను అన్నీ కూడా ఇదే గిన్నెతో కొలుచుకొని పెట్టుకుంటున్నాను. ఈ గిన్నెతో 4 గిన్నెల ముక్కల్ని నేను ఇంకొక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా మనం ఒక గిన్నెని కొలత పెట్టుకుంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా ఈ పచ్చడిని మనం చేసేసుకోవచ్చు. అదే గిన్నెతో సగం ఆయిల్ని, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆయిల్ని వేసుకోవాలి. అదే గిన్నెతో సగం పొట్టి తీసిన వెల్లుల్ని కూడా వేసుకోవాలి. సేమ్ మళ్ళీ అదే గిన్నెతో ఇందాక పొడి చేసి పెట్టుకున్న ఆవాల పొడిని సగం వేసుకోవాలి. 4 కప్పుల ముక్కలకి అదే గిన్నెతో 1 గిన్నె పచ్చి కారంని తీసుకోవాలి. ఇది మనకి మార్కెట్లోనే దొరుకుతుంది, లేదా మనం ఇంట్లో కూడా ఆడించి పెట్టుకోవచ్చు. తర్వాత అదే గిన్నెతో సగం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. నేను సగం కంటే కొంచెం తగ్గించుకుని వేసుకున్నాను. సాల్ట్ మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే వేసేసుకుంటే ఎక్కువైపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే గిన్నెతో సగం ఆయిల్ని మళ్ళీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత చేతికి గ్లౌస్ పెట్టుకుని ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. చేతికి మనకి గ్లౌస్ వేసుకోవడం వలన కారం మండకుండా ఉంటుంది. సాల్ట్ అంతా బాగా కలిసేలాగా ఇలా ముక్కల్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక జాడీలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఈ పచ్చడిని పెట్టుకుని మళ్ళీ ఇంకొక 2 రోజుల తర్వాత మళ్ళీ ప్లేట్లో వేసుకుని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ జాడీలో వేసుకున్నాను. ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా కూడా మనం వేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత ఈ మూత తీసుకుని మళ్ళీ ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకుని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత ఇలా పచ్చడి బాగా ఊరుతుంది. ఇలా బాగా కలిపేసుకుని పచ్చడి పైన మళ్ళీ ఆయిల్ వేసుకుని మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలి. చూసారు కదా, ఆవకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఈ కొలతలతో చేసి చూడండి. ఎలాంటి డౌట్ లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సింపుల్గా మనం ఈ పచ్చడిని చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.